హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. ఏమే అన్నం తిందామా? బా మళ్ళీ అన్నమేనా? ఏ కాదు, నువ్వు ఒకప్పుడు మిల్ మేకర్ ఎగ్ రెండు కలిపి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తుండే చూడు. అవును, అది చేయరాదు. ఇప్పుడు మనం ఎగ్ తినాం కదా. ఎగ్ వద్దు, అదేంది మిల్ మేకర్ తోటి ఇంకా మీద టమాటా అవి వేసి ఫ్రైడ్ రైస్ లాగా కొడితే ఊకే ఆ కూరగాయలు ఆకుకూరలు ఆ పప్పు అన్నము అవి తిని తిని బోర్ వస్తుంది నాకైతే. ఇక సామె వచ్చినాక ఏదో వండుకుంటాం కానీ సామి వచ్చేంత వరకన్నా కనీసం ఇప్పుడు సామి వచ్చేసరికి ఇంకా ఎప్పుడు 10 or 12కి వస్తాడట. ఇయ్యాలి నిన్న శబరి కొండ ఎక్కిండంటే ఇంకా 2 రోజులు, ఇంకా ఆయన 2 రోజులు అంట దర్శనము అయినాక మళ్ళీ మిగతా అన్ని తిరిగి అరుణాచలము రామేశ్వరము ధనుష్కోంటి ఇవన్నీ అంటే తిరిగి చేసి ఇంటికి వచ్చే వరకు 12 అవుతుందో ఏ టైం అవుతుందో. ఎన్ని రోజులు ఉన్నాము ఇప్పటి వరకు ఉంటాము, తినాలి అనేది ఏం లేదు. కాకపోతే తిని 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 ఇట్లాంటి బోర్ వస్తుంది. చాలా రోజులైంది చూడు. నువ్వు అప్పుడు గుర్తుందా నీకు మిల్ మేకర్ చేసినావు చూడు, కొంచెం రాదు చేసి పెడతాం మరి. కొంచెం అదన్నా నోటికి కొడుతుంది. మా ఆమె అడిగిందండి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. అప్పుడు ఎగ్ కలిపినా కానీ ఇప్పుడు ఎగ్ లేకుండా ఓన్లీ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంటుండే. అలా ఫ్రైడ్ రైస్ అంటే టమాటా ఏందని అనుకోకండి, టమాటా కూడా వేస్తే కొంచెం పైసీ కొడుతుంది నోటికి. అట్లా అని ఇలా వెరైటీగా కొంచెం. ఓకే రండి చేద్దాం. టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా చూడండి, చూసి మీరు కూడా ఇంట్లో చేస్తే ట్రై చేయండి. మీరు కనుక ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? మా ఆయన చేస్తాడు, మీరైతే చూడండి. అదైతే మా ఆయన డ్యూటీ. నేను ఇప్పుడే అడిగిన చేసి పెట్టు అని, నాదేం లేదు, ఆయనదే. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఓకే, మీల్ మేకరు పెట్టిన కొద్దిసేపు నానబెట్టాలి. ఎందుకంటే అలా కారం ఉప్పు పట్టుకోవాలంటే నానితే పట్టుకుంటాయి. నేను చూపిస్తా ప్రాసెస్. ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటా, ఆయిలు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారము, మినప్పప్పు, శనగపప్పు కొంచెం టేస్ట్ కోసం. హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మా ఆమె అడిగింది కదా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అని, ఇప్పుడు చేస్తున్నా. ఎట్లా చేయాలో నేను చూపిస్తా రండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నా, ఫ్రైడ్ రైస్ కదా. కడాయి వేడైంది, ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్, నేను కూడా ఒక స్పూను జీలకర్ర ఆవాలు వేస్తున్నా. మన ఇష్టం, మనకు టేస్ట్ ఎట్లా కావాలనుకుంటే అట్లా ఏదన్నా కూడా చేయొచ్చు. మినపప్పు, శనగపప్పు, మనము అన్నము తాలింపు ఎట్లా పెట్టుకుంటామో పోస్కి, అదేవిధంగా ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ లెక్క అన్నం ఇట్లా వేసి కారం ఉప్పు అట్లా వేయడం కాదు. చూడండి నేను ఎట్లా చేస్తున్నా, చూడండి. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు, గంటే సౌండ్ వస్తుందని చెక్క గంటే తీసుకున్నా. ఇందులో టమాటా, కొద్దిగా ఉప్పు వేద్దాం. టమాటాలు వాటర్ లెక్క వస్తాయి మెత్తగా. టమాటాలు కొద్దిగా మెత్తగా ఉడకాలి, మంచిగా నూనెలా ఉమ్మగిలిపోతాయి కదా. ఇందులో కొద్దిగా కారం వేస్తున్నా, 2 చెంచాల కారం.
ఇంకా టమాటా కర్రీ లెక్క కనబడుతుంది కదా. నీళ్ళలో నానబెట్టినాం కదా మీల్ మేకరు, కొంచెం నీళ్ళు పిండుకొని వేసుకోండి. నీళ్ళల్లో నానబెట్టిన ఎందుకంటే అందులో వేస్తాం కదా, మంచిగా కింద మీద కలిపితే పచ్చిగా ఉంటాయి కదా, కారం ఉప్పు అంతా అలా ఫ్లేవర్ అనేది పట్టుకుంటాయి మీల్ మేకర్. అట్లే మనం డైరెక్ట్ వేసినాం అనుకోండి అది సప్ప కొడతాయి. అలా కూడా ఇప్పటికైనా పట్టుకో సరిగా. కొంచెం వాటర్ వేసుకుందాం. అలా మసాలా అనేది పట్టుకునేదాకా ఇందాక చూపించలేదు, ధనియాల పొడి కూడా వేసుకున్నాం కొద్దిగా, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఈ కర్రీ మాదిరిగా కనబడుతుంది కదా, ఏం లేదు, ఇలా అన్నం వేసుకొని మొత్తం కలుపుకొని తినాలి. ఇందులో అన్నం వేసి కింద మీద కలిపితే ఫ్రైడ్ రైస్, మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఇలా అన్నం వేద్దాం. ఇందులో ఇట్లా రైస్ వేసుకున్నాం కదా, మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం మంట పెద్ద పెట్టి అన్నం కూడా గరం అవుతుంది, ఎందుకంటే అన్నం ఫస్టే వండేసినాం కదా. ఇలా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఇంతేనండి, సింపుల్ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఏంటంటే కలుపుకొని తినమంటే కొంతమంది ఇష్టపడతారు, ఇష్టపడరు. ఇంత ఈజీగా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. చూసినావా, సింపుల్, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి మంచిగా తింటారు, సూపర్ టేస్ట్ ఉంటుంది, ఈజీగా తినేస్తారు. పిల్లలు కూడా కలుపుకొని తినమంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కదా, ఇంట్లో కలుపుకునేది ఏం అవసరం లేదు. ఫ్రైడ్ రైస్ ఇది ఒక వెరైటీ, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, మీ శారదా టాక్స్. బాయ్. మా ఆమె ఇక చాలా రోజులు అయిందిగా, చేసి పెట్టవా ఒకసారి అంటే చేసిన. ఇక మా ఆమెకి చెప్దాం, రెడీ అయిపోయింది, తిందాం రమ్మని పిలుద్దాం. ఓకే, అడిగినావు కదా, మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది, దా ఒకసారి టేస్ట్ చేసి చూద్దు. దా ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. ఏంటిది, ఉప్పు అవా? మా ఆమెని కొంచెం టేస్ట్ చేయమంటున్నా, ఎందుకంటే ఉప్పు ఇట్లా ఏమైనా తక్కువ ఉందనుకో మళ్ళీ వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. గట్లా చూద్దాం. సూపర్ ఉంది, అవసరం లేదు, చెప్పు. ఇలా ఎగ్ కూడా వేసుకుంటారు, ఇప్పుడు మాకు నడవదు కదా, ఓన్లీ మిల్ మేకర్ అయింది. ఓకేనండి, మీరు చేసుకుంటే కనుక ఇంట్లో ఎగ్గు తినేవాళ్ళు ఎగ్గు కూడా వేసుకొని చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంట్లో నడవదు కాబట్టి ఓన్లీ మిల్ మేకర్ తోటి మా ఆయన కొంచెం టేస్ట్ ఉండడానికి ఈసారి టమాటా వేసిండు. మీరు కావాలనుకుంటే మా వీడియో చూసి మీరు కూడా ట్రై చేసుకొని మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ శారదా టాక్స్. బాయ్ అండి, ఆకలి అయితే అవుతుంది, తింటాము. ఓకేనా?